తీసుకోలే 2 లక్షలు కట్నమని ఆ రోజుల్లో రవి చేసిన రచ్చని మర్చిపోగలవా? ఈ రోజు ఏంటి చెప్పు? ఉగాది. నీ కూతురు ఉగాదికి ఎన్ని రోజుల ముందు వచ్చింది? నెల రోజుల ముందు వచ్చింది. ఎందుకు వచ్చింది? వస్తది. ఎందుకు వస్తది? నా కూతురు వస్తది. ఎందుకు వస్తది? తీసుకోలేదు 2 లక్షల కట్నం. దానికి దీనికి సంబంధం సరే, ఇది పక్కన పెట్టు. మొన్న దసరాకి నీ కూతురు నీ దగ్గరకు వచ్చి దీపావళి చేసుకుని నా దగ్గరకు వచ్చింది. నేను ఎవరితో పండుగ చేసుకోవాలి? ఏ పండుగ అయినా నా కూతురు నా దగ్గరికే వస్తది. ఎందుకు వస్తది? వస్తది. ఎందుకు వస్తది? తీసుకోలేదా 2 లక్షల కట్నం. ఇప్పుడు అదే స్కెచ్ రీమేక్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పి అండ్ రాకింగ్ రాకేష్. జన్మమెత్తితిరా అనుభవించితిరా, జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా. అప్పుడెప్పుడో జబర్దస్త్ స్టార్ట్ అయిన కొత్తలో చంద్ర అన్న అత్త దగ్గర నుంచి 2 లక్షల కట్టం తీసుకున్న పాపానికి పడరాని పాటలన్నీ పడ్డాడు సార్. అత్త చేతిలో కట్టం తీసుకున్న ఏ అల్లుడైనా అంతే సార్, పడాల్సిందే. అది వాడి కర్మ. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇంట్లో చెట్లకు నీళ్లు పోసిన తర్వాత అంట్లు తోవాలి సార్, కట్టం తీసుకున్న పాపని. చదువు రానోడు సిటీకి వచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలియదు కానీ అత్త చేతిలో కట్టం తీసుకున్న ప్రతి అల్లుడు మాత్రం ఇబ్బందులు పడాల్సిందే సార్, పడాల్సిందే. ఎంత తెల్లగా గడిగాడు సార్ ఫేట్. ఇది నా ఫేస్ కాదు సార్, నా ఫేట్, నా కర్మ, నా కర్మ. టీయా కాఫీయా? ఎక్స్ట్రా జబర్దస్త్ శుక్రవారం. అమ్మో. హాయ్ సార్. హాయ్ మేడం. మీరు కూడా అప్పుడే నిద్రలేచారా? మేడం హాలిక్. ఇదేంటే? నేను ఎప్పుడైనా హార్లిక్స్ తాగానా? మరి ఏం చేస్తావు? నేను హార్లిక్స్ తాగను, తింటా. నువ్వు నన్ను తింటున్నావు సరిపోదానే? దీనికి కోపం వచ్చిందంటే ఏదో ఒకటి చేసేస్తుంది. ఈ రోజు ఇల్లు కొంప కొల్లేరైనట్టే. మమ్మీ అబ్బబ్బ. పెళ్ళాం చెప్పి వినాలి, నీ కళ్ళకి గంటలు వినాలి. మగడే మగడే ఆధారం, గుండెల నిండా మమకారం. ఏంటి బేబీ? వద్దు వద్దు అంటే ఈ అద్వ నుంచి పెళ్లి చేశావు కదా, నన్ను రాసి రంపలు పెడుతున్నారా? నేను రాసి రంపాన పెడుతున్నానా? పెళ్లి గాని కొత్తలో ఒక్కసారి దీనికి లవ్ లెటర్ రాసిన పాపానికి పెళ్ళైనప్పటి నుంచి రాసి రంపాన పెడుతుంది. బుడ్డ రంపం ఇదే. చూసా మమ్మీ, నీ ముందే ఎంత మాట అన్నాడు. అంటాడే అంటాడు. దగ్గరికి రాకు. ఎందుకు? ఆలిక్స్ అంటుంది. అవును బేబీ, హాలిక్స్ ఏదో కుక్క ముఖాన్ని పోసినా మీ నాన్నలాగా నోరు మూసుకొని పడుండేది కదా బేబీ. మామోయ్, ఎవరా నిన్ను అత్త కుక్క అంది. అత్త కుక్క అంద నన్ను కాదు, నిన్ను నన్ను కలిపి. ఇంటి అల్లుని పట్టుకొని కుక్క అంటావా? అంటవేంటి? ఆల్రెడీ అనేసాను. నువ్వు నన్ను కుక్క అంటావా? అంట. నువ్వు నన్ను కుక్క అంటావా? అంటానయ్యా. నువ్వు నన్ను కుక్క అని ఎందుకన్నావు? తీసుకోలేదా 4 లక్షల కట్నం? వస్తే ఆపండి మీ కోరసం. వాడింట్లో ఉంటూ వాడు ఫుడ్ తింటూ వాడిని వీధి కుక్క అంటారా? మీరేనే అసలైన కుక్కలు. అల్లుడు, వాళ్ళిద్దరికి సమాధానం చెప్పి బయలుదేరలుడు. ఒక్క దెబ్బలో ఎంత మార్పా? నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నేను మీకు సమాధానం చెప్పాలా? చెప్తా. ఎక్కడైనా పెళ్ళయ్యాక అల్లుడు ఇల్లరికి వెళ్తాడు. నువ్వేంట పెళ్ళయ్యాక ఇల్లరికి మొత్తం వచ్చిన ఇంట్లో కుంభాలు తింటున్నావు? అస్తా. ఎందుకు వస్తావు? అరే అస్తా. ఎందుకు వస్తావు? ఇప్పుడు హీరోయిన్లు షూటింగ్ పోతే తోడుగా వాళ్ళ అమ్మలే కదా వస్తున్నారు. అవును. ఇప్పుడు తమన్నాకి వాళ్ళ అమ్మ వస్తుంది, నిషాకి వాళ్ళ అమ్మ వస్తుంది, కాజల్కి వాళ్ళ అమ్మ వస్తుంది, అలాగే మా బేబీకి మా అమ్మ వచ్చింది. ఏ రోజా గారు చెప్పండి, ఇవన్నీ మీకు తెలుసు కదండి. సూపర్, కరెక్ట్. అలా తోడుండాలి. నీ కూతురు పెద్ద హీరోయిన్ అనుకో, ఆ. ఓ పెద్ద హీరోకి ఇచ్చి పెళ్లి చేయలేకపోయావా? అడిగినావా? ఆ. వీడియో అడుగుతా అనుకున్నా. ఆ. నా బేబీకి వరుణ్ బాబు ఇచ్చి చేద్దాం అనుకున్నా. కానీ సెటిల్మెంట్లు కుదరలే, అందుకే నీకు ఇచ్చి పెళ్లి చేసిన. అల్లుడు, వాళ్ళు నీకిచ్చా అంటున్నారు. నిన్ను నిలువెల్ల నాకిచ్చారు అల్లుడు. అర్థమైపోయింది నాకు. నీ కూతురు పెద్ద హీరోయిన్ అనుకుందాం. ఏ హీరోయిన్ కన్నా పెళ్ళయ్యాక ఇంటికి అమ్మతో రాదు. అస్తా. నువ్వెందుకు వస్తావు? అరే
ఇంట్లో ఉంటూ వాడు ఫుడ్ తింటూ దీనికి నువ్వు తోడుండడం ఏంటో నాకు ఉండాలి కానీ అల్లుడు వాళ్ళిద్దరికి సమాధానం చెప్పి బయలుదేరు అల్లుడు. నేను అప్పుడే అనుకున్నా వీళ్ళకి సమాధానం కాదు బస్సు మీద సవాల్ నా సత్తా ఏంటో చూపిస్తా. ఇప్పుడు అడుగుతా సమాధానం చెప్పు. ఇప్పుడు ఇది మొన్నగాక నిన్న జబర్దస్త్ లోకి వచ్చింది. ఓకే స్కిట్ కొట్టిన దాని వరకు నేనేం మాట్లాడలేదు. బంజారా హిల్స్ లోకి వెళ్ళి బ్యూటీ పార్లర్ 1,00,000 రూపాయలు అప్పు పెట్టింది సార్. ఇది ఎందుకు పెడతది ఎందుకు పెడతది? వస్తే ఆపండి మీ కోరస్. వాడేదో దీన్ని ఒక సెలబ్రిటీని చేద్దామని జబర్దస్త్ సెట్ వచ్చి స్కిట్ కొట్టిస్తే ఇది బ్యూటీ పార్లర్ కి 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే లక్షణంగా ఉన్నాడు అడుక్కు తింటాడే. అల్లుడు వాళ్ళిద్దరికి సమాధానం చెప్పి బయలుదేరు. నీ అబ్బ సమాధానం ఇదంతా ఓకే అత్త. దీనికి టీవీ చూడటం అలవాటు కదా అని చెప్పేసి కొత్త ఇంట్లో ప్లాస్మా టీవీ పెట్టించా. ఈ టీవీలో మధ్యాహ్నం స్టార్ మహిళ అనే ప్రోగ్రామ్ వస్తది. అందులో యాంకర్ సుమా గారిని తీసేసి పొట్టిదాన్ని పెట్టాలంట. ఎందుకంటది ఎందుకంటదా? వస్తే ఆపండి. ఇది చిన్నప్పుడు ఉయ్యాలో ఊగుతా ఉంటే యాంకర్ అవుతుంది అనుకున్నాడు. యాంకర్ ఏంది మా పెద్ద ట్యాంకర్. నేను చెప్పేది కూడా అయితే మా ఊరి ట్యాంకర్ అంత ఉంటది. ఇది సుమానా? ఇది ఒక జీవితమా? కాస్త నువ్వైనా చెప్పాలి కదా అల్లుడు. వాళ్ళిద్దరికి సమాధానం చెప్పి బయలుదేరు. సరే అదంతా ఓకే. రాత్రనక పగలనక ఆఫీస్ లో కష్టపడి ఇంటికొచ్చి బేబే కూర ఏం చేసావు? రాజా గారు కూర ఏం చేస్తారు? అన్నంలో కలుపుకొని తింటారు. అలాగే మొత్తం తినేసా. తప్పేముందా? ఏం తప్పులేదు బంగారం. కష్టపడి వచ్చిన నాకు ఇంత కూర ఎట్టకుండా కుంభాల కుంభాల కూర అదొక్కటే తింటుంది. ఎందుకు తింటది? ఎందుకు తింటది? వాడు పుట్టు తింటూ వాడు పుట్టులో వేసినటువంటి కూర తింటే చెప్పు చేసుకొని కొట్టకుండా సర్ది చెప్తావా నువ్వు? అల్లుడు వాళ్ళిద్దరికి సమాధానం చెప్పి బయలుదేరు. సమాధానం నువ్వు. ఇప్పుడు అడిగేదాకా నేను అడిగే లోకల్ ప్రశ్నలు. ఇంటర్నేషనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు జబర్దస్త్ లో రోజా గారు ఉన్నారు కదా జడ్జిగా, ఆమెకు బదులు నిన్ను కూర్చోబెట్టాలంట జడ్జిగా. ఏ బేబీ అన్నావా? అన్నారా ఏంటి? ఆల్రెడీ అన్నది అక్కడ. ఎందుకంటది? ఎందుకంటదా? కాదురా నిన్ను కొట్టినట్టు 4 తన్నులు అత్తను ఆ రోజే తన్నుంటే ఈ రోజు 4 మాటలు మాట్లాడేది కాదు. ఉప్పు బతుకుతున్నావు, బయట కుక్క బతుకుతుంది. ఎందుకు బతుకుతాడు? ఎందుకు బతుకుతాడు? బస్తీ మే సవాల్. ఈ రోజు అందరి సమక్షంలో చెప్తున్నా, తల తాకట్టు పెట్టైనా నీ దగ్గర తీసుకున్న 4 లక్షలు అప్పు తీర్చి పడేస్తా. అల్లుడు తల ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది అల్లుడు. టీం లీడర్ ఎలా అయ్యావల్లుడు? అమ్మా అమ్మా, నేను టీం లీడర్ అయ్యాక ఎవరు నన్ను అడగలే ఈ క్వశ్చన్. నువ్వు అడిగావంటే అయిపోయినట్టే. అయిపోయినట్టు నీ కొట్టక ముందే ఇంతనా? ఇలా అత్తమే చేయి చేసుకున్నావు అని నా కూతుర్ని రాచి రంపాలు పెడుతున్నావు అని రోజా గారు ఫోన్ చేసి నిన్ను 14 సంవత్సరాలు జైలు వేపిస్తాను అల్లుడు. ఈ రోజుతో నీ బాని సంఖ్యలు తెంచి పడేసాయి. నీకు స్వతంత్రం అంటే ఏంటో చూపిస్తా. మొగాళ్ళ నిన్ను బతికేలా చేస్తా. అంతేనా? నా వెనకరా. ఇట్రా రెడీయా? రాముడు ఏడట రాముడు ఏడట రాముడు ఏడట రాముడు ఏడట. ఏమి లేదత్త, దీపావళి వస్తుంది కదా, మామ నేను కలిసి కోలాటం ఆడితే ఎలాగుంటదని ట్రైల్ వేసామంతే. బేబీ కోలాటం అంటే ఇలా ఉండదు. కొంచెం కింది కొంటే చెప్తాను. అప్పుడంటే జబర్దస్త్ కొత్తలో ఈ తన్ను కోడాలు అవి లేదు కాబట్టి చంద్రన్ నెగ్గాడు. ఇప్పుడు మనం ఈ బుడ్డలతో నెగ్గలేమా? తాటను మార్చేద్దాం. అవును, అసలే ఒంట్లో బాగోలేదు.
ఉంటది పరిస్థితి. సో సే నో టు వావ్. నాగ్ బాబు సార్, ఎలా ఉంది ఈ స్కెట్? చాలా బాగుంది. సీక్వెల్ అయినా కూడా ఒరిజినల్ ఎంత బాగుందో అంత బాగుంది. అండ్ ఇద్దరు కోలాటం చాలా బాగుంది. రమ్య యోధ చాలా బాగా యాక్ట్ చేశారు ఇద్దరు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. రోజా గారు, వరుణ్ తేజ్ కి సెట్ అవుతుందా? హైట్ మాత్రం కరెక్ట్ గా ఉంటుంది. కట్నం సెటిల్ అవ్వలేదట. చంకలేసుకుని తిరగాలి. అయినా నాగ్ బాబు సార్, ఆ క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చేయలేదు. మీరే చెప్పాలి. మీరు చెప్పాలి, వరుణ్ తేజ్ కి సెట్ అవుతుందా? సంకలేసుకుని తిరుగుతూ ఉంటాడు. కట్నం తీసుకున్నవాడు గాడిద అంటారు కదా, సో తీసుకున్న దానికి గాడిద చాకరీ ఇచ్చేసారు. యోధ సూపర్ యోధ. నిద్ర లేగానే ఈ రోజు కాఫీయా టీయా అంటే ఏ వారం అని అడగటం, హార్లిక్స్ అంటే తింటానంటాం. క్యూట్ గా ఉంది నువ్వు చెప్పడం, ముద్దుగా. సో 4 lakhs అంటుంటే మళ్ళీ ఆయన దగ్గర కూడా వచ్చి 4 lakhs అంటారేమో అనగానే 4,000 అనగానే బాగా అనిపించింది. అది మంచిగా సూపర్.